గురువు గారు yes ma'am చెప్పండి ఇప్పుడు సూపర్ 6 లో 3 అయిపోయాయి yes నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ 4 నెక్స్ట్ 4 నాలుగోది వచ్చేసి ఇంకా చాలా వైబ్రేటెడ్ ఇట్ ఈస్ లక్కీ వెహికల్ నెంబర్ ఓకే మనం ఏమనుకున్నాం ఫస్ట్ పేరు మార్చంగానే 25% వైబ్రేషన్ స్టార్ట్ అయింది నెంబర్ 2 మొబైల్ నెంబర్ మార్చంగానే ఇంకో 25 50లోకి వెళ్ళిపోతాడు గురుడు తర్వాత 3 మార్చేస్తే ఏమవుతుంది 75లోకి వెళ్ళిపోతాడు సో దగ్గరకు వస్తున్నాడు అప్పుడు ఈయనకి ఏమవుతుంది కదలిక స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా పనులు మొదలైతాయి కొత్త కొత్త వైబ్రేషన్స్ కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎందుకనంటే ఎప్పుడైతే ఈ యూనివర్సల్ కనెక్టివిటీ పెరుగుతూ ఉంటుందో ఈయనకి నేమ్ చేంజ్ అయింది యూనివర్సల్ కనెక్టివిటీ వచ్చేస్తుంది మొబైల్ నెంబర్ చేంజ్ అయిపోయింది యూనివర్సల్ కనెక్టివిటీ వస్తుంది బ్యాంక్ నెంబర్ మార్చంగానే ఆటోమేటిక్గా ఈయనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎక్కడైతే చిన్న ఎంప్లాయీగా ఎక్కడో మూలకు పడి ఉన్న పర్సన్ ఏదైనా చేయాలి ఏదైనా ఒక బిజినెస్ లాంటివి చేయాలి నేను కూడా దూసుకుపోవాలి అని మనస్తత్వం ఈయనకి బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు ఈయన ప్లాన్ చేసుకుంటాడు ఏదైనా ఒక మంచి పని చేయాలని చెప్పి ఎస్ అప్పుడు ఈయనకి వెహికల్ నెసెసిటీ బాగా పడతా ఉంటుంది అప్పటిదాకా ఏదో ఇలా అలా వచ్చే పర్సన్ ఇంకా ఎక్కువ తిరగడానికి మార్గాలని ఓపెన్ అయిపోతూ ఉంటాయి అప్పుడు కావాలి మనకి లక్కీ వెహికల్ నెంబర్ ఎస్ ఈ లక్కీ వెహికల్ నెంబర్లో కూడా మనం ఎప్పుడు కూడా మనకి పిల్లర్ నెంబర్స్ ఉంటాయి దీంట్లో కూడా 4 పిల్లర్ నెంబర్స్ ఉంటాయి 1 5 6 9 దీన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి సో మనం ఎప్పుడు కూడా వెహికల్ గురించి మాట్లాడినప్పుడల్లా మనకి స్ఫురణకు వచ్చే ఫ్యామిలీ మన తెలుగు రాష్ట్రాలలో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ రోడ్ యాక్సిడెంట్లో పాపం వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ బ్రదర్ కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు సో వాళ్ళు ఏమైనా మరి లక్కీ నెంబర్ తీసుకోరా అని అంటే తీసుకుంటారు ఎలా తీసుకుంటారంటే లాస్ట్లో ఉన్న 4 నెంబర్లనే వీళ్ళు ఎప్పుడు కూడా లక్కీ నెంబర్ కింద కాల్కులేట్ చేస్తూ ఉంటారు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పి న్యూమరాలజీ అంటుంది న్యూమరాలజీ ఏమంటుందంటే మీ నేమ్ నెంబర్ మీద ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా నెంబర్లే అని అంటది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ సో ఏదో ఒక ఎక్స్-పర్సన్ వెహికల్ మిస్ అయింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి ఎలా కంప్లైంట్ చేస్తారు లాస్ట్ 4 నెంబర్లు రాసేస్తే కంప్లైంట్ లాగిన్ అవుతుందా కాదు కదా మొత్తం రాయాలి కదా TS08 FC 23 ఏదో ఒకటి రాయాలి కదా మనం మొత్తం సిరీస్ అంతా రాస్తేనే వాళ్ళు మళ్ళీ గూగుల్లో సెర్చ్ కొడతారు ఈ వెహికల్ నిజంగా వీడిదేనా వేడిటోంది వీడు చెప్తున్నాడా ఇది కరెక్టా కాదా నీ అడ్రస్ ఏంది అన్ని రాసుకున్న తర్వాత వీళ్ళు వెరిఫై చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ చేసి అప్పుడు కంప్లైంట్ లాగిన్ చేస్తారు లేదంటే చేయరు కదా సో మరి ఇదంతా ఇక్కడ తతంగా లీగల్ గా చూస్తున్నప్పుడు మీరు లాస్ట్ 4 నెంబర్ల లక్కీ నెంబర్ అని ఎలా అనుకుంటారు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా సో అప్పుడు ఏం చేయాలంటే మా గురువులు చూపించిన పరంగా ABCDలో కూడా నెంబర్లు వేస్తారని మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఇదే విధంగా మనకి ఇప్పుడు TS ఉంది TS కు నెంబర్ ఉంటుంది ఇప్పుడు TG అయింది TG కూడా నెంబర్ ఉంటుంది ఓకే తర్వాత డిస్ట్రిక్ట్ కోడ్ వేరే సపరేట్ ఉంటుంది ఇక్కడ మనకి 08 09 010 ఏదో ఉంటుంది ఇప్పుడు జిల్లాలు మారి అనుకోండి జిల్లాలో కూడా కోడ్ చేంజ్ అయిపోయింది ఈ రోజు నేను వరంగల్లో ఒక వెహికల్ నెంబర్ ఇచ్చాను అక్కడ మనకి TG03A అనే సిరీస్ నడుస్తుంది అక్కడ వరకు మనకి 2వ నెంబర్ వరకు వస్తుంది అనమాట మిగతా ఆయన లక్కీ నెంబర్ తీసుకోవాలంటే మిగతా నెంబర్లు కలుపుకొని అప్పుడు మనం 456 పెడతామా 346 పెడతామా 836 పెడతామా ఏది పెడతామో ఆ 4 నెంబర్ టోటల్ ఆయన లక్కీ నెంబర్ కావాలి అప్పుడు ఆ విధంగా టోటల్ ఆ వెహికల్ నెంబర్ మీద ఉన్న టోటల్ చేస్తే వచ్చే నెంబర్ని సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే అప్పుడు అది ఆయన యొక్క లక్కీ నెంబరు 9999 444 కాదు లక్కీ నెంబర్ ఎప్పుడైనా మీరు వెహికల్ నెంబర్ తీసుకోవాలంటే డబుల్ డిజిట్ రిపీట్ అయ్యేటట్టుగా ఎప్పుడు తీసుకోకూడదు ఒకే నెంబర్ ప్లేట్ మీద ఉండకూడదు చాలా మంది ఫ్యాన్సీ నెంబర్ల చెప్పాను కదా మీకు ఈ ఫ్యాన్సీ నెంబర్ అనేది ఒక పిచ్చి లాంటిది సో లక్షలు పెట్టుకుంటా అంటారు ఒక వీడియో వైరల్ అది మీరు యూట్యూబ్ లో చూడండి ఢిల్లీలో ఒక అతను స్కూటర్ కొంటాడు 80,000 అయింది అప్పుడు ఇప్పుడు కాదు 2-3 సంవత్సరాల క్రితం ఇప్పుడు ₹1,00,000 పైన ఉన్నాయి కదా బిఫోర్ కరోనా ఆయనకి 80,000 అయింది స్కూటర్ కొంటే యాక్టివా దానికి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవడానికి 2 లక్షలు ఖర్చు పెట్టాడు ఆయన 2 lakhs పిచ్చే కదా అది సో ఇప్పుడు ప్రతి ఫ్యాన్సీ నెంబర్ మనకి లక్కీ నెంబర్ కాదు సో దాన్ని మనం ఫార్మల్ వేలో న్యూమరాలజికల్ ప్రకారం కాల్కులేట్ చేసినప్పుడు వచ్చే నెంబర్ మాత్రమే మీ యొక్క లక్కీ నెంబరు కాదంటారా అవునంటారా మీరే చెప్పండి ఎందుకంటే ఇప్పుడు దాని మీద ఉన్నాయి మొత్తం కాల్కులేట్ చేయాలి కదా సరే ఇంగ్లీష్ అక్షరాన్ని వదిలిపెట్టండి జిల్లాకు కోడ్ ఉంటుంది అది నెంబరే కదా దాన్ని ఎందుకు గలపరు మీరు ఒకటి 4 నెంబర్లు ఎందుకు మీకు లక్కీ నెంబర్ అయింది ఆన్సర్ దట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇప్పుడు లాస్ట్ 4 నెంబర్లే మీకు లక్కీ నెంబర్లు అయితే మరి మిగతా నెంబర్లు ఎందుకు వేస్తున్నారు ఏకండి మొత్తం ఆ 4 నెంబర్లు వేయండి బండి మీద అలాంటి కొన్ని కోట్లలో ఉంటాయి ఇప్పుడు అందరు 9999 అంటారు 9999 నెంబర్లతో చాలా ఉంటాయి నెంబర్లు నీకు ఇండికేట్ కావాలంటే ఈ కోడ్ అంతా కావాలి కదా ఈ కోడ్ అంతటి కూడా నెంబర్ ఉంది నాయన అని మేము చెప్తున్నాం
సో అదంతా టోటల్ చేస్తేనే మీ యొక్క లక్కీ నెంబర్ అవుతుంది. ఓకే. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది ఫాలో చేయండి. మీ వెహికల్ నెంబర్ కాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఇంగ్లీష్ అక్షరాలు కూడా నెంబర్లు వేసుకొని కాలిక్యులేట్ చేసుకొని చేసినప్పుడు వచ్చే నెంబర్ మాత్రమే మీ యొక్క లక్కీ నెంబర్ అవుతుంది. కొంచెం వరకు పనులు అవుతాయి, ప్రమాదాలు తప్పుతాయి Yes. అంటారు. ఇప్పుడు టోటల్ ఫ్యామిలీ ప్రయాణం చేస్తారండి ఆ వెహికల్లో, ఏదైనా ఇబ్బంది అయితే ఏమవుతుంది? అంతే. చాలా అది మనం రివర్స్ తీసుకురాలేంది, వేరే లాస్ని ఏదైనా తీసుకొచ్చుకోవచ్చు. మొత్తం అసలే లాస్ అయితే ఏం చేస్తారు? అవును, తీసుకురాలే. కాబట్టి నెంబర్ కింద స్క్రోల్ అవుతుంటుంది. సో మీరు కాల్ బ్యాక్ చేయండి, దీనికి సంబంధించిన సజెషన్ ఏమన్నట్టు తీసుకోండి. అద్భుతంగా మంచి నెంబర్లు తీసుకోండి. ఆల్రెడీ మీకు తీసుకున్న నెంబర్లకి కూడా రెమెడీ చెప్పబడుతుంది, ఎలా మనం కన్వర్ట్ చేసుకోవాలో అది కూడా మీరు సర్వీస్ తీసుకోండి. అద్భుతమైన జీవితాన్ని గడపండి. ఎందుకంటే ఇవి నెంబర్స్ బ్రదర్, దెర్ ఈజ్ నో వరల్డ్ ఇన్ దిస్ వితౌట్ నెంబర్స్. ఓకే. ఈ ప్రపంచంలో నెంబర్లు లేకుండా ఏదీ లేదు. వాళ్ళ నెంబర్ లేకుంటే ఏదైనా ఉండాలంటే 1 2 3 ఉండవు కదా, అవునవును. అంతే కదా. ఓకే. సో అవి ఉన్నాయి అని అంటే అన్ని ఉన్నట్టే. ప్రపంచంతో నవగ్రహాలకు అనుకూలంగా, అన్ని గ్రహాలకు అనుకూలంగా నడుస్తున్న ప్రపంచం ఇది. అవునవును. సో ప్రతిదాన్ని ఆస్వాదించాలి మనం. వేర్ నెంబర్ ఇస్ దేర్. ఓకే. ఎక్కడ ఏదైనా కావాలంటే నెంబర్తోనే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కటి. మీరు లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు అన్ని నెంబర్లే. కాబట్టి పాటించండి, అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించండి, క్షేమంగా ఉండండి, కుటుంబంతో అద్భుతంగా ఉండండి. ధన్యవాదాలు గురూజీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.